హాయ్ మామ. హీరో యష్ గారు ఆఫ్టర్ 4 years తర్వాత అంటే KGF 2 తర్వాత హీరోగా నటించిన సినిమా టాక్సిక్ మూవీ అయితే చూడడం జరిగింది. సో ఇది KGF 2 తర్వాత వస్తుండడం వల్ల ఈ సినిమా మీద అయితే బయట కొంచెం భారీగా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. టీజర్, ట్రైలర్, ముందు వచ్చిన సాంగ్స్ వల్ల కొంచెం ఆ ఎక్స్పెక్టేషన్స్ అయితే భారీగా బిల్డ్ అయ్యాయి. ఈ మూవీ నాకెలా అనిపించింది, ఈ మూవీ మీద నాకు పర్సనల్ ఒపీనియన్ చెప్పాలి అంటే మాత్రం ఓకే ఫీల్. ఓకే ఎందుకు అన్నాను అంటే ఇందులో స్కేల్ పరంగా కానీ, ప్రొడక్షన్ వాల్యూ పరంగా కానీ ఎంత బాగున్నా కానీ కొన్ని ఫ్లాస్ అయితే ఉంటాయి. కథ అనేది మనకి చూసిన తర్వాత ఎంత కొత్తగా అనిపించినా కొన్ని ఫ్లాస్ అనేవి ఉంటాయి. ఎందుకో కథ అనేది సైడ్ ట్రాక్ తప్పింది, కథ సరిగ్గా వెళ్ళట్లేదు అనే ఫీల్ అయితే మనకి ఎక్కువగా కలుగుతుంది. సో ముందుగా ప్లాట్ విషయం మాట్లాడేసుకుంటే 1947లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత దేశమంతా స్వాతంత్రాన్ని సెలబ్రేట్ చేసుకుంటుంటే ఒక్క గోవా మాత్రం పోర్చుగీస్ ఆధీనంలో ఉండిపోద్ది అనమాట. సో అక్కడ మొదలయ్యే కథే ఈ టాక్సిక్ కథ. ఈ సినిమా అంతా కూడా రాయ క్యారెక్టర్ మీదే రన్ అవుతుంటది. రాయ, గంగ అనే ఇద్దరు క్యారెక్టర్లతో మొదలయ్యే కథే ఈ టాక్సిక్ మూవీ. ఈ కథకి కియారా అద్వానీకి, రుక్మిణి వసంత్ గారికి కనెక్షన్ ఏంటి, రాయతో టికెట్ కున్న సంబంధం ఏంటి అనేది తెలియాలంటే మాత్రం మీరు ఈ మూవీ చూడాల్సిందే. డీసెంట్ ఫస్ట్ హాఫ్, ఓకే సెకండ్ హాఫ్, వర్తీ క్లైమాక్స్ ఎందుకు అన్నాను అంటే మాత్రం అది మీరు సినిమా చూస్తే తెలుసుకోవాలి. అది ఏ మాత్రం చెప్పినా కథకి స్పాయిల్ అనేది అవుతుంది. సో ఇందులో పాజిటివ్, నెగిటివ్ మాట్లాడేసుకుందాం. ఇందులో పాజిటివ్ విషయానికి వచ్చేస్తే యష్ గారు యాక్టింగ్, యష్ గారు స్క్రీన్ ప్రెజెన్స్. చాలా సీన్స్లో ఎందుకో లాగీ కనిపిస్తున్నా కూడా ఆయన స్క్రీన్ ప్రెజెన్స్, ఆయన యాక్టింగ్ వల్ల కొన్ని సీన్స్ అయితే మనకు చూడబుద్ధి అవుతాయి. చాలా వరకు ఆయనే మనల్ని హుక్ చేస్తారనమాట సినిమా చూసే విధంగా. ఇందులో ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే ప్రీ క్లైమాక్స్ నుంచి ఈ సినిమా ఎండ్ అయ్యే వరకు ఏదైతే పోర్షన్ ఉంటుందో అది సినిమా మొత్తాన్ని డిఫైన్ చేస్తుంది. మీకు ముందున్న సినిమాకి ముందు ఒక చూస్తారు కదా 2 hours 50 minutes సినిమాకి, లైక్ అక్కడ ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు చూసే సినిమాకి అసలు సంబంధం ఉండదు. చాలా కొత్తగా కనిపిస్తుంటది. యష్ గారు యాక్టింగ్ కూడా అక్కడ చాలా బాగుంటది. టికెట్ క్యారెక్టర్ లో చేసిన యాక్టింగ్ అయితే మాత్రం పీక్ లో ఉంటది. అసలు కొత్త యష్ అయితే చూస్తాం మనం. అసలు కన్నడ వాళ్ళకి ఆయన యాక్టింగ్ పొటెన్షియల్ ఏంటో తెలిసి ఉండొచ్చు, మన తెలుగు వాళ్ళకి మాత్రం ఈ టికెట్ క్యారెక్టర్ తో ఆయన ప్రూవ్ చేసుకున్నారు. చాలా అంటే చాలా డిఫరెంట్ గా చేస్తారు, చాలా క్రేజీగా చేస్తారు యాక్టింగ్. ఇంకొక పాజిటివ్ పాయింట్ ఏంటంటే ఇందులో సినిమాటోగ్రఫీ బాగుంటది. ఇంటర్వెల్ బ్లాక్ లో వచ్చి కొన్ని ఫ్రేమ్స్ అయితే మాత్రం బాగుంటాయి. ఎంతసేపు ఆ గన్స్, ఆ రక్తపాతం ఉంటది కానీ ఆ కొన్ని ఫ్రేమ్స్, ఆ కంపోజింగ్ మాత్రం చాలా స్టైలిష్ గా, చాలా యాక్యురేట్ గా ఉంటాయి అనమాట. సో ఇంకా నెగిటివ్ విషయానికి వచ్చేస్తే ఇందులో ఎక్కువ వైలెన్స్, ఆ ఎలివేషన్ ఉండడం వల్ల కథ అనేది ఎక్కడో సైడ్ ట్రాక్ వెళ్ళిపోద్ది. మనకి సెకండ్ హాఫ్ మొదలైన దగ్గర నుంచి కథ దగ్గర ఉండదు, కథ ఎక్కడో వెళ్ళిపోద్ది అనమాట. మనకి ఆ కథతో ట్రావెల్ అవ్వలేము, అక్కడ ఏం జరుగుతుందో కూడా మనకు అర్థం కాదు. ఆ ఫస్ట్ హాఫ్ అయిన తర్వాత క్యారెక్టర్కి ఉండాల్సిన ఎమోషన్ ఎందుకో యష్ గారు పుల్ ఆఫ్ చేయలేకపోయారు అనే ఫీలింగ్ అయితే నాకు ఎక్కువగా కలిగింది. ఎందుకు అంటే ఇందాక యష్ గారు యాక్టింగ్ బాగుందని చెప్పాను, కానీ ఎక్కడో KGF లో చూసిన యష్ గారిని మనం చూస్తాం. కొత్తగా అయితే మనకి ఎక్కడ కనిపించరు. కొత్తగా ఎక్కడైనా కనిపించారు అంటే మాత్రం అది ప్రీ క్లైమాక్స్ నుంచి క్లైమాక్స్ వరకు వచ్చే పోర్షన్ లోనే మనం యష్ గారిని కొత్తగా చూస్తాం. అంతేగాని ఈ ముందు సినిమా అంతా కూడా మనకి ఆ స్లో డైలాగ్ డెలివరీ, ఆ పంచ్ డైలాగ్స్, మనకి KGF లో ఐ డోంట్ లైక్ వైలెన్స్ ఇలాంటి డైలాగ్స్ లో వచ్చే ఆ డైలాగ్ డెలివరీ మనకు కనిపిస్తూ ఉంటుంది. మరి సేమ్ డబ్బింగ్ ఆర్టిస్ట్ అవడం వల్ల ఏమో తెలియదు కానీ అదంతా కూడా చాలా మనకి చూసిన విధంగానే మనకి కొత్తగా అయితే ఎక్కడా కనిపించరు. స్టార్ క్యాస్ట్ ఉంది కానీ, ఆ కియారా అద్వానీ కానీ, రుక్మిణి వసంత్ కానీ, నయనతార కానీ, ఈ కాస్టింగ్ ఉన్నా కూడా కాస్టింగ్ ఎందుకో గీతూ మోహన్ దాస్ గారు యూజ్ చేసుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ క్యారెక్టర్స్ కి ఉండాల్సినంత స్పాన్ ఈ మూవీలో ఉండదు. ఎక్కువగా హీరో యష్ గారి మీద ఎలివేషన్స్ కి, ఆయన హైప్ కోసమే ఎక్కువ సీన్స్, టైం అయితే వేస్ట్ అవుతుంది కానీ కథ పరంగా కూడా ఎక్కడ ముందుకెళ్తాం. ఏం జరుగుతున్నా కూడా ఏం జరుగుతుందనే ఫీలింగ్ కలుగుతుంది కానీ ఏదో జరగబోతుందనే ఫీలింగ్ అయితే మనకి ఎక్కడ కలగదు. ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడేసుకుంటే టాక్సిక్ మూవీ మొత్తం చూసాక నాకు ఒక చిన్న డౌట్ అయితే వచ్చింది. అసలు ఈ మూవీకి 3 hours అనేది వర్తియేనా? యష్ గారు యాక్టింగ్ బాగుంది, మనకి ఆ కంపోజింగ్ బాగుంది, ఆ స్టైలిష్ యాక్షన్ బాగుంది, బట్ 3 hours అనేది ఈ మూవీకి వర్తియేనా అనే ఫీలింగ్ అయితే ఎక్కువ కలిగింది. ఎందుకంటే మనకి ల్యాగ్ అనేది ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఈ సినిమా ప్రాబ్లం ఎక్కడ వచ్చింది, మనకి ఎందుకు కనెక్ట్ అవ్వట్లేదు, స్క్రీన్ ప్లేలోనా లేకపోతే ఈ కథలో ప్రాబ్లమా? కథ అయితే కొత్త కథే, మనం చూసిన కథ రెగ్యులర్ ఫార్మాట్లో అయితే ఉండదు, చాలా బాగుంటుంది కథ. ఎక్కడ ఇదైంది అంటే ఆ ఎలివేషన్స్, ఆ హైప్ మూమెంట్స్, ఏదో అంటే ఒక కొత్త హీరోని, మినిమల్ హీరోని ఎలివేట్ చేయడానికి వాడే ఎలివేషన్స్ కానీ, ఆ సీన్స్ కానీ ఎక్కువగా కనబడుతుంటాయి అన్నమాట. అసలు మనీ, పవర్ తప్ప ఇంకొక లోకం లేనివాడు, ఒక అమ్మాయి ప్రేమలో పడకూడదు, అసలు ప్రేమ అంటే ఏంటో తెలియనివాడు ఒక అమ్మాయి ప్రేమలో పడితే ఎలాంటి
ఎలాంటి సిచ్యువేషన్స్ ఎదురవుతాయి, తనకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, తన లైఫ్ ఎలా చేంజ్ అవుతుంది అనే పాయింట్స్ ఎక్కువగా చూపించడానికి ట్రై చేశారు ఈ సినిమాలో. ఎందుకంటే ఎలాంటి వాడి లైఫ్‌లోనైనా లవ్ అనేది లవ్వే. ఆ లవ్ అనేది ఒకసారి స్మాష్ అయితే ఆ లైఫ్ అనేది మనకి వేరే విధంగా వెళ్తుంటది. ఆ పాయింట్‌ని మనకి బాగా ఎస్టాబ్లిష్ చేయడానికి ట్రై చేశారు కానీ, ఎక్కడ కూడా ఆ పాయింట్ మనం ఫీల్ అవ్వలేము. ఆ ఎమోషన్ మనం టచ్ అవ్వలేము. ఈ కథని నార్మల్ బ్యాక్ డ్రాప్‌లో చేసినా మనకి చాలా ఎక్కుతదేమో. కానీ ఈ సినిమాకు ముందే దీన్నొక హై యాక్షన్ డ్రామాగా చూపించడం, ఓవర్ ఎలివేషన్‌లు పెట్టడం వల్ల ఆ చెప్పాల్సిన పాయింట్ అనేది మనకి ఎక్కడ అస్సలు కూడా కనెక్ట్ అవ్వదు. దీన్ని నార్మల్‌గా అంటే నేనెక్కడ జడ్జ్ చేయట్లేదు గానీ నార్మల్‌గా చెప్తున్నా. ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్‌లో పుట్టినవాడు తను ఎదగాలనుకోని ఎదుగుతున్న క్రమంలో ఒక అమ్మాయిని ప్రేమించి తన లైఫ్‌ని ప్రభావితం చేసుకున్నాడు అనే పాయింట్‌లో తీసుకెళ్ళుంటే ఆ క్లైమాక్స్‌లో చూపించిన పాయింట్ అనేది ఎగ్జాక్ట్‌గా యాక్యురేట్‌గా వర్కౌట్ అయ్యేది. ఎందుకంటే ఆ పాయింట్ నేను ఎందుకు ఇంతలా చెప్తున్నానంటే ఆ పాయింట్ నాకు చాలా బా నచ్చింది. మీరు హాలీవుడ్ మూవీస్ చూస్తే 'బ్రాడ్ పిట్‌ది' 'ఫైట్ క్లబ్' అనే మూవీ ఒకటుంటది. ఆ మూవీలో కూడా సేమ్ ఎగ్జాక్ట్‌గా ఇలాంటి పాయింటే ఉంటది గానీ ఇక్కడ ఎమోషన్ వేరు, అక్కడ ఎమోషన్ వేరు. సో, ఆ పాయింట్ వల్ల సినిమా ఎందుకో మంచి పాయింట్‌నే తీసుకున్నారు. కానీ ఎందుకో అది కనెక్ట్ అవ్వట్లేదు. ఆ ఎమోషన్ ఫీల్ అవ్వలేకపోతున్నాం. అంటే రెగ్యులర్ ఇండియన్ సినిమాలో ఫాలో అయ్యే ఆ ఎలివేషన్‌లు అవే ఎక్కువగా తీసుకుని నేను ఎందుకు ఇన్ని సార్లు చెప్తున్నానంటే, నేను ఈ మధ్య ఇండియన్ సినిమాలు ఎక్కువ ఇవే చూసి చాలా అంటే చాలా ఇరిటేట్ ఫీల్ అవుతున్నాను. కొత్తగా ఫ్లూయెంట్‌గా తీసుకెళ్ళే కథలైతే నాకెక్కడ కనిపించలేదు. సో, ఓవరాల్‌గా మాట్లాడుకుంటే ఇదొక డీసెంట్ ఫిల్మ్. ఎవరైనా ఒకసారి ఎళ్లి చూసి రావచ్చు, ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. కానీ ఫ్యామిలీతో చూడడానికి మాత్రం కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు. ఆ సీన్స్ అనేవి కొంచెం చాలా ఇబ్బందికరంగా ఉంటాయి. సో, ఈ మూవీ చూసిన వాళ్ళకి నేను చెప్పినట్టే అనిపించిందా? లేకపోతే మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అనేది కింద కామెంట్ సెక్షన్‌లో తెలియజేయండి. మరిన్ని మోర్ ఫిల్మీ అప్డేట్స్ కోసం సబ్‌స్క్రైబ్ టు షోగాడి ఛానల్ మామ.